నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తానన్నియు రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్. ఏ పగది వారు చెప్పిన ఆపగదిని చదువుగాని అట్టిట్టని ఆక్షేపింపడు. ఎందుకు? తానన్నియు రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్. ఎలాగో ఇవి పరికిమాలిన చదువులే, ఏముంది వీటికి అనుకున్నాడు. చూసారా, అన్ని విద్యల కంటే గొప్పది అధ్యాత్మ విద్య. ఈ విద్యలన్నీ లోకానికి పనికొస్తే వద్దని కాదు, అది దగ్గర పెట్టుకుని ఇవన్నీ తెచ్చుకోవాలి. ఎందుకంటే సున్నాలు ఎన్నైనా రాయండి, పర్వాలేదు, మీ ఇష్టం, కానీ ఒక్కదానికి విలువ ఉండదు. అవునా లేదా? ఇన్ని సున్నాలకు ముందు ఒక్కటి పెట్టండి, అన్నిటికీ విలువ వస్తుంది. తెలిసింది కదా. కనుక ప్రాపంచిక విద్యలన్నీ సున్నాలైతే పరమాత్మ విద్య ఒకటి సంఖ్య. దాని పక్కన విద్యలన్నీ కలిగితే బలం పెరుగుతుంది. తెలుసుకుంటారు ఇక్కడ. ఆ ఒకటి లేనప్పుడు సున్నాలతో పని ఉంది. ఇది చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. అలా నేర్చుకున్నటువంటి మహానుభావుడు మౌనంగా వాళ్ళు చెప్పినవన్నీ విన్నాడు. వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తే అద్భుతంగా సమాధానం చెప్పాడు. అబ్బాయి అన్ని చదువులో మాస్టర్ అయిపోయాడు, ఇప్పుడు మనం తీసుకెళ్తాం ఆయన పిలవకుండానే హిరణ్యకశిపుడి దగ్గరికి అని ఈ పిల్లాడిని చక్కగా తీసుకొస్తూ ముందు వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళమ్మ ఇన్నాళ్ళకు హాస్టల్ నుంచి పిల్లాడు వచ్చాడు కదా అని దగ్గర తెచ్చుకుని ముద్దు పెట్టుకుని అతనికి చక్కగా భోజనం పెట్టి మంచి వస్త్రాలు కట్టి తీసుకెళ్ళండి ఇప్పుడు నాన్నగారి దగ్గరికి అని వెంటనే వాళ్ళు తీసుకొస్తున్నారు. ఆ తీసుకొస్తున్నప్పుడు పిల్లాడు ఎలా ఉన్నాడో చూడండి. రెండు చేతులు దోయి నుంచి పరమాత్మను తలంచుకుంటూ ఆనందపరసుడే వస్తున్నట్ట. అలా రాగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఇలాంటి భక్తి దేవతలకు కూడా కష్టమని చెప్పారు ఇక్కడ. అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాణి అలాంటి వాడు వస్తున్నాడు. పైగా ఆ పరమాత్మను చింతన చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ చింతనలో ఆనందపరవశుడై అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని. బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యం కాని విష్ణుభక్తి అంతా ఒక రూపం కట్టి వస్తున్నట్టు వస్తున్నాడు. ఆనందపరసుడై ఆయన్నే ధ్యానిస్తూ వస్తున్నాడు వినయంగా. అలాంటి అతడు తండ్రి దగ్గరికి రాగానే అక్కడున్న గురువులు ముందరకు ద్రొబ్బి తండ్రికి మృక్కుమనియే ముందుకు తోచిదిగు మీ నాన్న నమస్కారం చేయంటే వెంటనే పాదాలకు నమస్కారం చేసి వినయంగా పక్కన నిలబడ్డాడండి. ఇక్కడ ప్రహ్లాదుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు, కానీ వినయంగా మాట్లాడుతున్నాడు. తెలుసుకోండి, స్వామి వినయంగా నిలబడున్నాడు. వెంటనే పిల్లాడిని ఎత్తుకుని మళ్ళీ ఒళ్ళో పెట్టుకుని మళ్ళీ ప్రశ్న వేశాడు. చాలా చదివేవి కదా నువ్వు, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు ఏది గొప్పదనుకుంటున్నావో, దేని గురించి గొప్పగా చెప్పగలవో దాన్ని చెప్పన్నాడు. ఇక్కడ ప్రశ్న మళ్ళీ అదే వేశాడు. మళ్ళీ వచ్చింది కదా. అంటే ఇక్కడ నీ చెప్తున్న యాంగిల్ ఏంటంటే, మీరు మళ్ళీ వెళ్ళి భాగవతం చదివితే ప్రహ్లాదుడు విడతలుగా చెప్పినవన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చేస్తే ప్రహ్లాద గీత అని ఒకటి తయారవుతుంది, భక్తి శాస్త్రం తయారవుతుంది. ఆ మహానుభావుడు రెండో విడతలో చెప్తున్నాడు, పనికిమాలినటువంటి ప్రపంచంలో తిరుగుళ్ళు మొదలుపెట్టిన తగ్గించి పరమాత్మమే మనస్సును పెట్టు. ఆ పెట్టడం ఎలా పెట్టాలో లెసన్ నెంబర్ 2 చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాడు. అదేమిటంటే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం చార్చనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. 9 రకాల భక్తి మార్గాలు ఉన్నాయి. ఇది తెలుసుకో. ముందు భగవంతుడి మీద భక్తి కలగాలి అంటే చేయవలసింది ఏమిటి, ఆయన అంటే ఏమిటో తెలియాలి. ఫస్ట్ తెలిస్తే కదా భక్తి కలుగుతుంది ఇక్కడ. కనుక ముందు పెద్దవాళ్ళని ఆశ్రయించి వాళ్ళ ద్వారా విను. వాళ్ళ శాస్త్రంలో చెప్తారు, దానిపై శ్రవణం ముందు విను. విన్న తర్వాత ఏం చేయాలంటే శ్రవణం కీర్తనం, ఆ విన్న పరమాత్మను ఆనందంగా కీర్తించు. తర్వాత స్మరణం, నిరంతరం తలంచుకో. ఇది గొప్ప మాట చెప్పాడు. ముందు శ్రవణము, తర్వాత కీర్తనము, ఆ తర్వాత స్మరణము చూపించాడు. ఇక్కడ ఈ 3 చూడండి. శ్రవణం దేంతో చేస్తారు? శరీరంతో, చెవులతో. చేసిన తర్వాత నీకు భగవంతుడి గురించి తెలిసింది కదా, నరసింహస్వామి ఇలాంటి వాడు, విష్ణువు ఇలాంటి వాడు అంటే, ఆహా ఏమి నారాయణ అంటే, ఏమి నరసింహుడు అంటే, ఆనందంగా నోరారాను, అది కీర్తన. శ్రవణం శరీరంతో చేసావు, కీర్తన నోటితో చేసావు, స్మరణం మనస్సుతో చేసావు. చూశారు ఇక్కడ. కనుక శరీరము, వాక్కు, మనస్సు, త్రికరణాలతో భగవంతుని పట్టుకో. ఇది మొదట 3 అండి. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం. అటు తర్వాత పరమాత్మ పాదాన్ని సేవించు. తర్వాత వందనం, ఈ శరీరం ఇచ్చాడుగా స్వామి, ఈ శరీరంతో మనస్సుతో నమస్కారం చేయి. వందనంచ అర్చనం, అర్చించు. దాస్యం, ఆయనకు దాస్యం చేయి. దాస్యం అంటే ఏమిటి? ఇది కూడా చాలా తెలియదు. భగవంతుడికి దాస్యం చేయాలంటే అర్థం అహంకారాన్ని విడిచిపెట్టి ఆయనకు అనుకూలమైన ధర్మాన్ని ఆచరించు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ధర్మాచరణే దాస్యం. భగవంతుడికి ఇష్టమని ధర్మాన్ని చేయాలి. మన ధర్మం అవతల వాడు చూస్తే చేస్తాం, అంతే కదా. చూడకపోతే అధర్మమే.
కానీ భక్తుడు ధర్మమే చేస్తాడు, అది భగవంతుడికి అర్పణంగా చేస్తాడు. అది దాస్యం అంటే. అందుకే వందనం చర్చనం దాస్యం. సఖ్యం, పరమాత్మని మిత్రుడు అనుకోవాలి. చూసారా, ఈ స్టెప్ 8వది. అక్కడికి అలా చెయ్యగా మనలో భావం డెవలప్ అవుతుంది. ఏమని? భగవంతుడు నాకు స్నేహితుడు. ఈ భావం వచ్చిందా భక్తిలో, నువ్వు అప్పుడు 8వ మెట్టుకు ఎక్కేశావు. ఆ భావం రావడం మహా కష్టమండి. భగవంతుడు నా మిత్రుడు అంటే అర్థం ఏంటి? నేను ఆయన కలిసి కబుర్లు ఆడుకోవచ్చునా? భగవంతుడు నా స్నేహితుడు అంటే అర్థం ఏంటి చెప్పండి. భగవంతుడు నా స్నేహితుడు అనే మాటకి శివపురాణంలో శివుడు గొప్ప అర్థం చెప్పాడు. ఏమనంటే, భగవంతుడు నా స్నేహితుడు గనక, స్నేహితుడు అంటే నాకు హితము చేయువాడు, ఇది ఒక్కటి అర్థం. భగవంతుడు నా స్నేహితుడు గనక నాకంతా మంచే చేస్తాడు అనుకోవడం స్నేహం. కానీ అది కాదు, దానికంటే పైమెట్టు చెప్తున్నాడు చూడండి. జాగ్రత్తగా వింటున్నాం కదా. భగవంతుడు నావాడు గనక నాకన్నీ మంచే చేస్తాడు ఇలా అనుకోవడం కాదు, దీనికి మరో మెట్టుంది. భగవంతుడు నావాడు గనక నాకు జరిగేవన్నీ మంచి అనుకోవాలి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మంచి జరుగుతుంది కాదు, జరిగేదంతా మంచి అనుకోవాలి, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు నాకు చెడు చేయడు. అయ్యో నీకు ఇప్పుడు కష్టం వచ్చింది, కష్టం ఏంటి? నాకు స్వామి ఇచ్చాడుగా, ప్రస్తుతానికి నాకు కష్టం అనిపిస్తోంది, కానీ ఇది ఆయన ఎందుకో మంచిగా చేశాడు తెలుసుకోండి. కనుక భగవంతుడు నాలో ఏమి మార్పు చేసి నన్ను బాగు చేయదలుచుకున్నాడో, ఈ కష్టాన్ని ఇచ్చాడని, అది కూడా ఈశ్వర ప్రసాదంగా భావించు, అది తెలుసుకోండి ఇక్కడ. ఇలా నువ్వు చెయ్యగలిగితే, ఎందుకంటే భగవంతుడు స్నేహితుడు కనుక ఆయనకు చెడు చేయడు. ఎప్పుడైతే ఏది చేసినా ఆయన ప్రసాదము, ఆయన ఇచ్చాడని నువ్వు అంటున్నావో అని తెలిసిపోతుంది. ఏది ఇచ్చినా నా టైటిల్ పెడుతున్నాడు కనుక మీరు జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాడు తెలుసుకోండి ఇక్కడ. అందుకే సఖ్యం అంటే ఇది. చిట్ట చివరికి దశ 9వది ఆత్మ నివేదనం. నిన్ను నువ్వు ఆయనకి నివేదించుకో. మనల్ని మనం నివేదించుకున్నప్పుడు మన అహంకారం ఇంకా లేదు, అంతా పరమాత్మని మనల్ని మనం అర్పించేసుకోవాలి పరమాత్మకి. ఇది ఇచ్చిన తర్వాత 9వది, దీని తర్వాత 10వది లేదు, ఎందుకంటే 9 పరిపూర్ణం. ఈ 9 భక్తి మార్గాల్లో నీకు ఇష్టమైనది పట్టుకో. నువ్వు అర్చన చేస్తావో, కీర్తన చేస్తావో, స్మరణం చేస్తావో, ఏదో ఒకటి చేయి, లేకపోతే అన్నీ కలిపి చేయి తెలుసుకో. ఇందులో 9లో ఏదో ఒకటి చేయమని కాదండి, లేదా ఒకటి చేసి 2వ దానిలోకి వెళ్ళి ఒకటి వదిలేయని కాదు. ఒకటి చేసి 2వ దానిలోకి వెళ్ళాక 1, 2 కలిపి పట్టుకో. 3వ దానిలోకి వెళ్ళాక 1, 2, 3 కలిపి పట్టుకో. అలా 9 భక్తులతో కలిసి జీవించు. ఇదే పోతన గారు తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనయున్ సేవయు ఆత్మలో ఎరుకయున్ అను నీ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి, ఇది చెప్పారు ఇక్కడ. అంటే ఈ 9 భక్తులు త్రికరణాలతో చెయ్యన్నాడు. అది తను హృద్భాషణ. మనం శ్రవణం చేయడానికి ఇప్పుడు వచ్చాం. ఈ 9 దేంతో చేయాలి? మనస వాచ కర్మణ చెయ్యి. వింటున్నంతసేపు మనసారా నీ సర్వేంద్రియములతో ఏకాగ్రంగా విని పట్టుకోవయ్యా, ఇది చెప్తున్నాడు ఇక్కడ. అలా త్రికరణ శుద్ధిగా చెయ్యి. అలా చేస్తే బాగుపడతావు. ఇది లెసన్ మొట్టమొదటి చెప్పాడు ఆయన. వెంటనే ఆ భక్తి ఎలా చేయాలి? ఏదో కొత్తవి తెచ్చుకున్నవేమీ చేయక్కర్లేదు. ఈశ్వరుడు నీకు ఇచ్చినవి ఆయన కోసం వాడుకో. ఇచ్చిన వాటిని ఒక్కసారి చూస్తే ఆయనకు అడగాలని కూడా అనిపించదండి మనకి ఇక్కడ. అడగకుండానే ఇన్నిచ్చే నిన్నేమడిగేదయ్యా అని అంటాం. చూసే కన్నిచ్చో, పలికే నోరిచ్చో, నడిచే కాలిచ్చో, పట్టే చెయ్యిచ్చో, అరిగించే కడుపిచ్చో, బ్రతికిచ్చో, చూడ్డానికి ప్రపంచమిచ్చో, ఇన్నిచ్చి నిన్ను ఇంకేమడిగేదయ్యా, ఇన్నిచ్చినందుకు నీకు నమస్కారం చేస్తా. అందుకు భగవంతుడిని ఎందుకు దండం పెట్టాలంటే ఏదో ఇస్తాడని కాదండి, ఎన్నో ఇచ్చాడని నమస్కారం చేయాలి. దేనికి కృతజ్ఞత? ఆ ఇచ్చిన దానితో ఆయన్ని ఆశ్రయించు. అందుకే కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరి తగిలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ఇందులో అర్థం కాంది ఏమైనా కాస్త భాష తెలిసిన అర్థమైపోతుంది. కమలాక్షు నర్చించు కరములు కరములు, పరమాత్మని పూజించే చేతులే చేతులు. చక్కగా చెప్పేస్తున్నాడు ప్రహ్లాదుడు ఇక్కడ. ఆయన చూసే కళ్ళే కళ్ళు, ఆయన పలికే నోరే నోరు, ఆయన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే పాదాలే పాదాలు, ఆయన్ని తలంచే మనస్సే మనస్సు, ఆయన యందు నిలబెట్టిన బుద్ధే బుద్ధి అంటూ పక్కన గురువుగారు కూడా ఉన్నారుగా, ఎంత సున్నితంగా చెప్తున్నాడు చూడండి. ఎంత చెప్తున్నా ప్రహ్లాదుడు చెప్తుంటే హిరణ్యకశిపుడికి అర్థం కాలేదు. ఏం చేస్తాం, అయినా చెప్తాడు ఆయన, ఊరుకోడు. అందుకే కుంభినీధము చెప్పాడు గురుడు గురుడు. ఏమంటున్నాడు ఇక్కడ? విష్ణువు గురించి ఎవడు చెప్తాడో వాడే గురువు అన్నాడు. అంటే అక్కడే నిలబడి ఉన్నారు గురువులు, వాళ్ళకి పడ్డాయనమాట ముట్టికాయలు సున్నితంగా. అక్కడ తాగాడా? తండ్రి హరి చేరు మనయడి తండ్రి తండ్రి. నాన్నంటే ఎవరయ్యా అంటే భగవంతుడి వైపు తిప్పే తండ్రే తండ్రి, తల్లే తల్లి అన్నాడు ఇక్కడ. అంటే తండ్రికే పడ్డాయి చూడండి ఇక్కడ. తండ్రి హరిచేరి మనయడి తండ్రి తండ్రి, అంత వినయంగా చెప్పాడు. మళ్ళీ తండ్రి హరిచేరి మనయడి తండ్రి తండ్రి గట్టిగా చెప్పాడు మహానుభావుడు.
వెంటనే పాఠాన్ని తిప్పి చెప్తున్నాడు చూడండి. ఇక్కడ గురువులు జ్ఞానం 2 రకాలుగా చెప్తారు. నాయన ఇలా చేస్తే బాగుపడతావు, ఇది మొదటి పద్ధతి. 2, ఇలా చెయ్యకపోతే నాశనమైపోతావు. అది ఇక్కడ అందులో మొదటిది నాటదు, రెండోది నాటుతుంది ఇక్కడ ఒక్కొక్కసారి. అందుకే ఇలాగా చెప్పాలి ఇక్కడ. అంటే మొట్టమొదటి ఏం చెప్పాడు? ఇంద్రియములన్నీ భగవంతుడికి వినియోగించినప్పుడే సార్థకం అయిపోయింది. ఒకవేళ వినియోగించకపోతేనో ఉండి ప్రయోజనమే ఉంది అంటున్నాడు ఇక్కడ మహానుభావుడు. చూడండి, కంజాక్షునకు గానికాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాక నిర్మిత దర్విగాక కమలేసి చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. ఇప్పుడు పాఠాన్ని చెప్పే తీరు చూసారా ఎంత బాగుందో? గురువులు ఇలాగే చెప్తారు. మా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇలాగే చెప్పాడు. నాయన శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది, బాగానే ఉంది. శ్రద్ధ లేకపోతే నాశనమైపోతాడు, రెండో వాక్యం అది. అజ్ఞశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి అంటాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటాడు. మొదటిది చెప్పేది సానుకూల పద్ధతి, రెండవది విపరీత పద్ధతి అంటారు ఇక్కడ. అలా చెప్పకపోతే వినరండి, అదొక మాట వచ్చింది ఇక్కడ. అంటే ఈ శరీరము భగవంతుడికి వినియోగించనప్పుడు ఇది వ్యర్థ వస్తువు. కొందరు ఈ శరీరం దేనికి పనికొస్తుందని పనికిమాలని అంటూ ఉంటారు. నిజమే, భగవంతుడికి వినియోగించనప్పుడు. కనుక భగవంతుడికి వినియోగించాలంటే ఈ శరీరం కంటే గొప్ప శరీరం అనుకోవట్లేదండి. ఎందుకంటే ఈ శరీరం ఎలాంటిదంటే ఒక్కసారి చూడండి, దీనితో నువ్వు యోగము సాధన చేసి 100 ఏళ్ళు బ్రతకగలవు యోగం చేస్తే. అంతేకాదు అద్భుతాలు సాధించగలవు, సర్వత్రా ఉన్న పరమాత్మని సాక్షాత్కరింపజేసుకోగలవు. ఇన్ని చేయగలిగే శరీరమని భగవంతుని పరికరం ఇచ్చాడు. దీన్ని చక్కగా వాడుకున్న వాళ్ళు యోగులై మహాత్ములై మహర్షులై ఉన్నారు. భగవంతుడు మనకో వస్తువు, రామకృష్ణ పరమహంసకి వివేకానందకి మరో వస్తువు ఇవ్వలేదు. మనకి శరీరమే, వాళ్ళకి శరీరమే. తేడా ఎక్కడంటే వాళ్ళు దాన్ని చక్కగా వాడుకుని పరమార్థాన్ని పొందారు, మనం దాన్ని చెత్తగా వాడుకుని పాడు చేసుకుంటున్నాం. అందుకు ఈ ఇచ్చిన పరికరాన్ని ఇలా వాడుకో. ఒకవేళ వాడుకోలేదనుకో వ్యర్థం. అది చూపించాడు ఇక్కడ. ఎన్నో జన్మల పుణ్యంతో కొనుక్కున్న అద్భుతమైన పరికరం మానవ శరీరం. తెలుసుకోండి, ఇలాంటి శరీరం ఎవరికీ లేదు. సృష్టిలో వెన్నుముక నిటారుగా ఉన్న జంతువు మనిషి ఒక్కడే. ఈ వెన్నుముక నిటారుగా ఉన్నటువంటి వారు కూర్చుని మఠం వేసుకుని యోగం జపం ధ్యానం మొదలైనవి చేయగలిగితే వాళ్ళ లోపలున్న దివ్యశక్తి జాగరణ జరిగి వాళ్ళ అద్భుతాలు సాధించగలరండి. ఇది తెలుసు. ఆధ్యాత్మిక సాధన అంటే నీ లోపల దాగిన దైవశక్తిని జాగృతపరుచుకొనుట. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇదే గొప్ప మాట చెప్పాడు మహానుభావుడు. ఈచ్ అండ్ ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అన్నాడు వివేకానంద. గుర్తుపెట్టుకోండి, నీ లోపలే ఈశ్వర శక్తి ఉంది. అది చెప్తుంది హిందూ ధర్మం. ఎవడు విశ్వాన్నత నడుపుతున్నాడో, ఎవడు సర్వశక్తి సంపన్నుడో, ఎవడికి జననము మరణము మొదలైన అవస్థలు లేవో, ఎవడు శాశ్వతమైన వాడో, ఎవడు ఆనంద స్వరూపుడు, ఎవడు జ్ఞానస్వరూపుడు, వాడు నీ హృదయంలో ఉన్నాడున్నాడు. ఎంత బాగుందండి ఇక్కడ. ఉన్నాడు, నిజమే ఉన్నాడన్న స్పృహ తెచ్చుకుని సాధన చెయ్యు. అప్పుడు ఉన్నవాడిని నువ్వు గ్రహించి అద్భుతాలు సాధించగలవు. ఇంతేనండి ఆధ్యాత్మిక సాధన అంటే. దానికి నీ శరీరం వినియోగించుకో. అది వినియోగించుకోనంత కాలం ఆ శరీరం ఒక గోడ లాంటిది, ఆ శరీరం ఒక తోలు తిత్తి లాంటిది. మరి ఊపిరింది కదండి అంటే తోలు తిత్తులో కూడా ఊపిరి ఉంటుంది, గాలి. అది ఇది ఒకటే. మరి నా చేత్తో అన్ని తింటున్నానే అంటే గరిట కూడా అన్ని తీస్తూ ఉంటుంది. ఇది అంతే. పూజ చేయనప్పుడు ఇంకెందుకయ్యా? పరమాత్మను చూడలేనప్పుడు ఆ కళ్ళు గోడ చెక్కిన రంధ్రాలు అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు మహానుభావుడు ఇక్కడ. ఒకవేళ ఈ జన్మ వచ్చి కూడా భగవంతుణ్ణి మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేదనుకోండి, మళ్ళీ ఇది వస్తుందని చెప్పలేం. అనేక జన్మల ఈ క్యూలో ఒక్కొక్కటి దాటి దాటి భగవంతుడికి దగ్గరగా వెళ్ళగలిగే మానవ జన్మ అనే దానికి వచ్చాం. ఇక్కడ సరిగ్గా వినియోగించుకోకపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాం. జాగ్రత్త తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఇక్కడ మీరు నేను పండితులు మాత్రమే కాదు, ప్రతి మానవుడు జన్మంటూ లభించాక పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. ఈ మాట ప్రహ్లాదుడు చెప్తున్నాడు. అయినా ఎక్కిందా? ఎక్కదు. ఎక్కితే రాక్షసుడు ఎలా అవుతాడు వాడు? ఇక్కడ చెప్పాడు ఆయన పాపం. నాయన జన్మ అంటే ఇది, ఇలా ఉండాలి సుమా అని చెప్పాడు. ఒకవేళ ఇలాంటి జన్మ పొంది కూడా భగవంతుడిని తెలుసుకోలేకపోతే ఈ జన్మ ఎందుకు చెప్పు? ఎందుకంటే గుడ్డివాడికి వెన్నెల వల్ల ప్రయోజనమేముంది, జ్ఞానం లేని వాడికి జన్మతో ప్రయోజనమే ఉంది. అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారము.
భక్తి లేకుండా బ్రతికే వాళ్ళు బ్రతుకు ఎలాంటిదో చెప్తున్నాడు చూడండి. నిజానికి ప్రహ్లాదుడు ఏదో మృదువుగా మాట్లాడుతుంటే కనబడుతుంది, కానీ చాలా గట్టిగా మాట్లాడాడు అక్కడ. ఎందుకంటే సత్యం ఎప్పుడు గాఢంగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. సత్యం పలికేవాడు మెతకగా మాట్లాడు, సత్యం స్పష్టంగా చెప్పాలి. అందుకే స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? గుడ్డివాడికి చంద్రోదయం ఎలాగో, చెవిటివాడికి శంఖారావం ఎలాగో, భక్తి లేని వాడికి బ్రతుకు కూడా అలాగే అని చెప్పాడు. ఎంత గట్టిగా చెప్పాడు చూడండి మహానుభావుడు. చెప్పగానే వెంటనే కోపంగా గురువుల్ని చూసేట. అప్పుడు కూడా చూడండి, పిల్లాడి మీద కోపంగా కాదు, గురువుల మీద కోపం. ఇదా మీరు తీసుకెళ్ళి చెప్తాను, నన్ను చదువు, చెప్పు, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు అంటే, ఇప్పుడు గురువులు చెప్పారు, తప్పులు లేవు మా వలన దానవనాథ విరోధి శాస్త్రములు చెప్పము, క్రూరులై పరులు చెప్పరు. మాదేం తప్పులేదయ్యా, మీ పిల్లాడికి మీ చదువులు మేం చెప్పలే. ఇదంతయు నైజ మనీష. వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది, మొదటే చెప్పాడు ప్రహ్లాదుడు, గురువులకు ఇప్పుడు అర్థమైంది. నైజ మనీష, ఇదంతా అతనికి బై నేచర్ వచ్చింది, సహజంగా వచ్చింది, మేమేం చేయగలం అన్నారు. ఇప్పుడు తెలిసింది వాళ్ళకి. పాప ఆయన ముందే చెప్పాడు, వీళ్ళకి అర్థం కాలే, గురువులకు అర్థమైంది నైజ మనీష. కాబట్టి మేము ఇప్పుడు ఏం చేయలేము అన్నారు. వెంటనే అడిగాడు వీళ్ళు తిరిగి, వజ్జలు చెప్పని ఈ మతి. వజ్జలు అంటే తెలుసా? గురువులు. వజ్జలు చెప్పని ఈ మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే ఉజ్జాతమయ్య బాలక తజ్జనులన్ పేరుకొనుము తగనామ్రోలన్. వజ్జలు చెప్పని ఈ మతి, గురువులా నీకు చెప్పలేదు, పోనీ నా వల్ల వచ్చిందా అంటే మన ఇంట వంట లేవది. అందుకు మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే ఉజ్జాతమయ్య బాలక, ఎవరి వల్ల కలిగిందో చెప్పన్నాడు. అప్పుడు కూడా ఎవరు చెప్పాను అడిగాడు. వెంటనే ఆయన అన్నాడు, ఒకరు చెప్తే వచ్చేదేనన్నా ఇది, ఒకరు చెప్తే వచ్చే కాడికి నేను ఇంతసేపు చెప్పే నీకు వచ్చిందా అని అడిగట్టు. ఇక్కడ గొప్ప మాట. ఈ సుఖాల కోసమే దేవుళ్ళు ఆడుతూ బయటి ప్రపంచమే సత్యం అనుకుని, ఈ శరీరమే నిత్యం అనుకుని దేవుళ్ళాడే చీకట్లో తిరిగే వాళ్ళకి వెలుగుందని చెప్పినా అర్థం కాదయ్యా, ఏం చేస్తాం? అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చెర పుట్టునే పరులు చెప్పిననైన నిజెచ్చనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధము. ఎంత గొప్పగా చెప్పాడు. మొదట ఏం చెప్పాడు? తారరవ నుండి మేలు అన్నాడు. ఇప్పుడు ఆ హోప్ కూడా పోయిందండి దీనికి. నువ్వు అడవికి వెళ్ళినా బాగుపడవునైనా అని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే నీకు ఎంత చెప్పినా అర్థం కాలేదే కనుక ఒరులు చెప్పిననైనా ఏమిచ్చినా కొందరికి ఎక్కదు అన్నాడు ఇక్కడ ప్రహ్లాదుడు. ఇక్కడ తెలుసుకోండి, ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధములు. వాడిని అహోబలంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టండి, శ్రీశైలంలో పెట్టండి, హిమాలయంలో కూర్చోబెట్టండి, ఎక్కదు. ఇది చెప్పాడు ప్రహ్లాదుడు మొత్తం. వెంటనే మహాకోపం వచ్చింది. ఈ పిల్లాడికి ముదిరిపోయింది బాగా అని చెప్పి నిన్ను శిక్షిస్తానన్నాడు. నువ్వు శిక్షించిన సత్యం సత్యమే, నువ్వు శిక్షిస్తామని సత్యం అసత్యం అయిపోతుందా? సత్యం సత్యమే. చూడండి ఇక్కడ బాగా తెలుసుకోవాలి ఏంటంటే, ప్రహ్లాదుడు పితృభక్తుడు కాడు అనుకోవద్దు, గొప్ప పితృభక్తుడు. అందుకే సత్యాన్ని మరిచి మా నాన్న పాడైపోతున్నాడే అని సత్యాన్ని చెప్పాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే తనకు తెలుస్తూనే సత్యమని, నాన్న తెలుసుకోలేకపోతున్నాడు. అరే అత్యద్భుతమైన సూర్యకాంతి ఇక్కడ ఉందే, మీరు ఇంట్లో కూర్చొని తలుపేసుకుని వెలుగే లేదని ఏడుస్తారు ఏమిటన్నాడు. ఎవడు? సూర్యకాంతిలోకి వచ్చినవాడు. ఆఖరికి ఆ గదిలో ఉన్నవాడు లాక్కొచ్చాడు, రా చూడు కావాలంటే సూర్యకాంతి చూడు ఇక్కడిని. వాడు బయటకు వస్తూ కళ్ళు మూసుకున్నట్ట, ఏడి సూర్యుడు అన్నట్టు. ఇప్పుడు తప్పెవరిదండి? నువ్వు ఎంత చెప్పావు కానీ నాకు కనబడలేదు కనుక నమ్మను అన్నాడు. అరే ఎంతసేపు గదిలో కూర్చున్నావు కనబడలేదు, బయటకు వచ్చి కళ్ళు మూసుకున్నావు కనబడలేదు, తప్పు నీది. తెలుసుకోండి, సూర్యుడు అక్కడే ఉన్నాడు, నువ్వు కళ్ళు తెరుచుకోలేదు. కళ్ళు తెరుచుకో, సూర్యుడిని చూడు అంటున్నాడు వీడు. ఎందుకంటే వీడు సూర్యుడిని చూస్తున్నాడు కనుక వీడు కూడా చూసి బాగుపడాలని తపనతో అంటున్నాడు ప్రహ్లాదుడిది. అలాంటి తపన, అలాంటి ప్రేమ. తెలుసుకోండి ఇక్కడ సత్యమైన భగవంతుడిని అనుభూతులకు తెచ్చుకున్నాను, నా నాన్న తెచ్చుకోలేకపోతున్నాడే అని బాధపడుతూ చెప్తున్నాడు ఇక్కడ. ఎంత చెప్పినా ఎక్కలేదు. ఎప్పుడు వీడిని శిక్షించండి అన్నాడు. మామూలుగా కాదు, పదవిలో ఉన్నవాడు తలుచుకుంటే ఇంకేముందండి. అందుకే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని సామెత మనకి. వెంటనే శిక్ష వేశారు, రకరకాలుగా శిక్షలు మొదలుపెట్టారు. ఒకటా రెండా? ఎవరికి ఆజ్ఞాపించాడు? రాక్షసులకి. రాక్షసులు అంటేనే దయా దక్షిణ్యాలు లేని వాళ్ళు. వాడు రాజు కొడుకైనా ఒకటే, పేద కొడుకైనా ఒకటే. ఆర్డర్లు వేశారుగా, సంతోషంగా బయలుదేరాడు. ఎన్ని రకాలుగా హింసలు పెట్టారండి మహానుభావుడికి. ఇక్కడ తెలుసుకోవాలి, ఇన్ని హింసలు పెడుతుంటే చెక్కు చెదరలేదు ప్రహ్లాదుడు, ధైర్యంగా ఉన్నాడు ఆయన ఇక్కడ. ఎన్ని రకాల హింసలు మామూలుగానా? ఒక్కసారి కత్తితో నరకాలను ముందు ప్రయత్నించారు, నరకబడలేదు. నిప్పుల్లో తోశారు, పువ్వులో పైకి తేలేయడం. సముద్రంలో వేశారు, హాయిగా పాడుకుంటూ బయటకు వచ్చాడు. ఇక్కడ కొండ మించి కింద పడేశారు, క్షేమంగా వెలికొచ్చేసాడు ఆయన. ఆఖరికి ఏనుగుల చేతి తొక్కించారు, ఏనుగులు భయపడి వచ్చేసాయి, పూలదండలేసాయి.
సర్పాల చేత కాటు వేయించారు, విషం ఎక్కలేదు మహానుభావుడికి. ఇక్కడ ఆశ్చర్యపోతున్నాడు హిరణ్యకశిపుడు. ఎప్పుడైనా ఈ ఘట్టం దగ్గర ఆలోచించారా? ఏదో మహిమలు ఇవన్నీ అనుకుంటున్నాం కానీ మహిమలకు మహిమలు చూపిస్తాయి హిందూ పురాణ గ్రంథాలు, తెలుసుకోండి. ఇవన్నీ పిల్లాడికి కనబడుతున్నాయి. ఆశ్చర్యపోతున్నాడు హిరణ్యకశిపుడు. ఇక్కడ ఆలోచించండి, ప్రహ్లాద చరిత్ర కానీ పురాణ కథలు కానీ చిన్నప్పుడు ఒక రకంగా అర్థమవుతాయి. మీరు మేధావులై జ్ఞానులై పెద్దవాళ్ళు అయితే మరొక రకంగా అర్థమవుతాయి. బాగా పండిపోయి ఫిలాసఫర్స్ అయితే ఇంకొక రకంగా అర్థమవుతాయి. ఒకే పురాణ కథ మన బ్రతుకులో మన బుద్ధి స్థాయి బట్టి ఒక్కొక్క దశలో ఒక్కొక్కలా అర్థమవుతుంది. బాల్యం నుంచి పాండిత్యం పండే వరకు కూడా ఒకే పురాణ కథ చాలు మన జన్మకి అని చెప్తాం. చూడండి, ఇది ఆలోచించండి ఇక్కడ. ఎందుకు